హలో అండి, అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందూస్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు అయితే సాటర్డే కదా, ఇంకా నైట్ తులసి మాల తెప్పించుకుందాము అనుకున్నాను, కానీ అయితే మర్చిపోయాను. ఇంక ఇంట్లో లిల్లీ పూలు ఉంటే అవి అయితే కడుతున్నాను. అవి యాక్చువల్గా ఫ్రైడే రోజు అమ్మవారికి పెడదాము అనుకున్నాను. సో అమ్మవారి కోసమే ఉంచినట్టున్నాను. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఆ వెంకటేశ్వర స్వామికి తులసి మాల తర్వాత ఏ మాలైనా నేనేదో సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం మాల అనేది ఉంటుందని చెప్పేసి కట్టాను. ఆ తులసి మాల వేస్తేనే స్వామివారికి అందం వస్తుంది. మీరేమంటారు మరి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పూలు పెట్టేసి హడావిడిగా అయితే పూజ చేసుకున్నాను. ఈరోజు కొంచెం లెగవడమే లేట్గా లేచాను. ఇంకా సో పిల్లలు లెగుస్తారు కదా, మళ్ళీ వాళ్ళతో కుదరదని చెప్పేసి ఫాస్ట్గా చేసేసుకున్నాను అనమాట. ప్రతిరోజు నైటే పనంతా కంప్లీట్ చేసేసుకుంటాను. అందుకే ఎర్లీ మార్నింగ్ దీపం పెట్టుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది. ఈరోజు ఏంటంటే హాఫే చేసుకున్నాను కాబట్టి కొంచెం హడావిడిగా చేసుకుంటున్నాను అనమాట పూజ. ఇంకా స్వామివారికి అయితే హారతి ఇచ్చేస్తున్నాను. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నాతో పాటు మీరు కూడా స్వామివారి హారతిని అయితే తీసేసుకోండి. ఇంకా హారతి ఇచ్చిన తర్వాత కొంచెం సేపు అలా గోవిందనామాలు అలా చదువుకున్నాను. వెంటనే పూజ ముగించేశాను. ఈరోజు ఏంటో చాలా స్పీడ్గా చేసేసుకున్నట్టున్నాను. ఇంత ఫాస్ట్గా నేను ఎప్పుడు పూజ చేయలేదు. పూజ ఎంతసేపు చేసినా కానీ నాకు పూజ అయిపోయిన తర్వాత స్వామివారిని అలానే చూస్తూ ఉండిపోవాలి అనిపించింది. నేనైతే పూజ అయిపోయిన తర్వాత స్వామివారిని కొంచెం సేపు అలానే చూస్తూ కూర్చుంటాను. ఇలా మీకు కూడా అలవాటు ఉందా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. పూజ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వంట చేద్దాము అని అనుకుంటున్నాను. పిల్లలు ఎలాగో లేగలేదు కదా, సో వాళ్ళు లేచేలోపు కొంచెమన్నా పని అవుతుంది అని చెప్పేసి వాళ్ళని అయితే నేను లేపలేదు. అందుకని చెప్పేసి పప్పు పొయ్యి మీద పెట్టేశాను. ఈలోపు మిల్క్ కూడా వచ్చేసాయి. నాకైతే రోజు ఒక టాస్కింగ్గా ఉంటుంది మిల్క్ కాగబెట్టడం. అక్కడే ఉంటున్నాను కానీ పొంగిపోతున్నాయి. ఇంకా అక్కడే ఉన్నాను. ఈరోజు ఎలాగైనా పొంగనివ్వకూడదు అనేసి ఇంకా త్వరగా పప్పు అయితే ఉడికిపోయింది. మెదిపేసేసాను. లేచాకైనా తాలింపు పెట్టొచ్చులే ఈజీగా అని చెప్పేసి ఇంకా పాలు అలా పొంగొస్తూ ఉంటే నేను అలా చూస్తూ ఉన్నాను. రోజు ఇదే పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. ఆ పాలు అలా పొంగొస్తూ ఉంటే ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్కలా ఉండిద్ది అనమాట ఆపిన వరకు. ఇంకా తాలింపు కూడా పెట్టేసేసాను పప్పుకి. ఈరోజైతే వీడియో ఇంతే. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.